గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనము ఎవరైతే మనకి పనికి ఆటంకం కలిగించి మనకి పని లేకుండా చేసి మనల్ని బయటికి పంపించారో వాళ్ళు మన మీద అభిమానం నటిస్తారండి. మళ్ళా తెర వెనక కథ అంతా వీళ్ళే నడుపుతారు. శత్రువు అంటే పులిని నమ్మొచ్చు, అది ఎదురు దాడి చేసిద్ది, తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ప్రాణం పోయింది. కానీ తోడేళ్ళని నమ్మకూడదు. నక్కల్ని తోడేళ్ళు ఆటాడాలంటే గుంపుగా తయారవుతాయి, ఎన్ని ఒక రౌండ్ అప్ చేస్తాయి అన్నమాట. తోడేళ్ళు నక్కలైతే నక్కి నెక్కి కొడతాయి దెబ్బ. ఇవి మన పక్కనే ఉంటాయి, మనతోటే ఉంటాయి. అవి మన యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటుంటాయి. ఎందుకంటే శత్రుత్వం పెట్టుకుంటే మనం ఏం చేస్తున్నాం ఏందనేది తెలియదు కదా. పులి కంటే భయపడి దూరంగా ఉంటాం, కానీ నక్కలే కదా ఏం చేస్తాయి అనుకుంటాం. ఇది ఒక కథ. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని అతని వృత్తిపరంగాను ఎన్నో రకాలుగా దెబ్బ కొట్టి ఒక ప్లాన్ చేసి అతను బయటికి పంపించాలంటే ఎట్లా అని అతను చేసిన పని కల్లా వంక పెడుతున్నారు. అంటే అతనితో విరోధం పెట్టుకోకూడదు. విరోధం పెట్టుకుంటే మనం విలన్స్ అయిపోతాం. ఇన్ని రోజులు మనం సహాయపడ్డాడు, ఇప్పుడు మనం ఇతనితో విరోధం పెట్టుకున్నట్టయితే మనల్ని అందరూ చూసేవాళ్ళు మంచి అనరు. ఇప్పుడు ఇతనికి ఇరిటేషన్ తెప్పించాలి, ఇతనికి ఏదో రకంగా చికాకు తెప్పించి తానంతా తాను వెళ్ళిపోయేటట్టు చేయాలి. ఈ ప్లాన్ చేసి ఇంకేం చేశారు, అతను లేనప్పుడు ఎవరైనా కస్టమర్లు వస్తే ఇతను ఉండటం లేదని చెప్పి చిన్నగా పక్కకు పంపించడం, ఇతని దగ్గరికి అవతల రేట్లు తేడా అని చెప్పి పంపించడం, ఇలా జరుగుతూ వచ్చింది. ఇది మనం ఎప్పుడైనా సరే బయట శత్రువు వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన పక్క నుండే మంచిగా నటించే మిత్రుడు వల్ల, మంచి మిత్రుడైన రూపంలో ఉండే శత్రువు వల్ల ఇబ్బంది. ఎందుకంటే నీ యొక్క పని ఎంత జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ ఏంది మొత్తం తెలుసుకుంటుంది. ఎందుకంటే జనరల్గా మాట్లాడుకుంటూ చెప్పేస్తుంటారు కదా. అలా ప్లాన్ చేసి పని లేకుండా తగ్గించేసారు నిదానంగా, స్టెప్ బై స్టెప్. అయినా అతను కదలడం అక్కడి నుంచి మొండికి పడి అట్నే ఉన్నాడు. ఏందిరా ఈడు తలకాయ నొప్పిగా మారాడు అని చెప్పి ఇక వాళ్ళు ఇచ్చే పనిలోనే చేసిన పనుల్లో వంక పెట్టడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతనికి కోపం వచ్చి మీరు పని ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, కానీ ఇలా వంకలు పెట్టడం ఎందుకు, పోయే పని పక్కకు పోయింది అని అరిశారు. జనరల్గా అతను ఆవేదనతో అరిచినప్పుడు వాళ్ళు కూడా రివర్స్ అవ్వాలి. ఎందుకంటే చెప్పాను కదా, పులి అయితే ఎదురు దాడి చేసిద్ది. ఈ నక్కలు ఏంటంటే అదును చూసి కనిపెట్టుకుంటే, నువ్వు మా మీద ఎగురుతావా, ఇక చూపిస్తాం మన పర్వతాపం అని చెప్పి ఆ చుట్టుపక్కలన్నీ ఉండే తోడేళ్ళన్నింటినీ ఏకం చేసినాయి అనమాట. తోడేళ్ళన్నీ ఏకం చేసి ఒకళ్ళు కాదు అందరు కలిసి అతనికి ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టిన తర్వాత కక్ష, పగ. అంటే ఎవరేది చేసినా సరే అవతల వాడు ఎదురు తిరగకూడదు. అంటే నువ్వు ధర్మం ప్రకారం మాట్లాడేవాడు ఎవరికి నచ్చడు. అందరూ ఏకమైపోయారు, ఇక ఒక టీమ్గా తయారయ్యారు. ఇక అతను ఒక్కడే ఎట్టొక్కట దైవ నమ్మకం మీద, దైవశక్తి బలం మీద అట్టనే పోతూ ఉన్నాడు. ఇలా వీళ్ళు ఆశపడే టైంలో వేరే ఇంకొక బలవంతుడు అతనుండే షాప్ అవసరమైంది, రూమ్ అవసరమైంది. అతను ఎప్పటి నుంచో దాని మీద అతను ఖాళీ చేస్తే తలకాయ నొప్పి లేకుండా పోయింది మాకు, ఇది కూడా మేమే తీసుకోవచ్చు అని అతను ఆలోచన చేశాడు. అతని వల్ల కూడా కాల, ఏందిరా పని లేకపోయినా మొండికి వాళ్ళు బండ్లు అడ్డం పెట్టడం ఇవన్నీ చేస్తూ వచ్చారు. అయినా మొండికి పెట్టి అట్టనే ఉంటున్నాడు. అబ్బా వీడు ఇంత మొండివాడు ఏంద్రా నాయన, వీడికి పని లేకపోయినా కథ అంటున్నది మనం ఎట్ట చేసినా కానీ అని చెప్పి. అంటే మీ అంతటి తనంతట తాను ఖాళీ చేసిపోయేటట్టు చేయాలి. అంటే వీళ్ళు చేయించినట్టు ఉండకూడదు, కానీ అతను పంపించేయాలి, సెంటర్ నుంచి ఉండకూడదు. ఇంకా పోరాడారు, దాదాపు 2 సంవత్సరాలు పోరాడారు. అయినా అతను లొంగల, మొండిగానే ఉండాడు. ఇంకా వీడికి ఇట్ట కాదని చెప్పి ఇంక డైరెక్ట్ వ్యవహారం చేశారు. ఓనర్లతో మాట్లాడి మేము రెంట్ ఎక్కువిస్తాం, అతను పంపించేయండి అన్నారు. అదే సందర్భంలో అతను కొంచెం ఒకరోజు టెన్షన్గా ఫీల్ అయ్యి ఇంకెక్కడ ఉంటాం ఎందుకని చెప్పి ఓనర్లకు చెప్పి నేను ఖాళీ చేస్తాను, నాకు ఒక 2 నెల రోజులు టైం ఇవ్వండి అని. వాళ్ళు కూడా దొరికింది సార్, నేను ఓనర్లు కూడా బాడీకి ఎక్కువ వస్తుందిలే అని చెప్పి 4 రోజులు కాదు ఇప్పుడే షటర్గా ఖాళీ చేయన్నాడు. నిర్గాంతపోయిన అతను అసలు మనుషులంటే ఇలా ఉంటారా, ఇలాంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నావా అని, ఈ అడవిలో జంతువుల కన్నా దారుణంగా ఉంది మనుషుల ప్రవర్తన అని చెప్పి అతను ఏం చేశాడంటే ఇంక ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉండకూడదని చెప్పి అతను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంతటితో వాళ్ళ కడుపులో మంట చల్లారిందా అంటే చల్లారలేదు. వెళ్ళిపోయిన తర్వాత అతను ఇంకా అక్కడ సెంటర్ నుంచి వెళ్ళిపోతాడు అనుకున్నారు, ఊరి నుంచి వెళ్ళిపోతాడు అనుకున్నారు. ఏమో మళ్ళీ ఊర్లో కనపడతా అతను నవ్వుతా బాగా సరదాగా కనపడుతుంటే వాళ్ళకి మళ్ళీ ఆలోచన కలిగింది, అబ్బా వీడు మళ్ళీ మనకి నవ్వుతా సరదాగా కనపడుతున్నాడే, ఇప్పుడు ఈ నెట్ట దెబ్బ కొట్టాలి. ఒక 4 రోజులు అతను వాళ్ళతో ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా సపరేట్గా ఉంటాడు. మళ్ళీ పలకరించుకొని అయిపోయింది ఇంక ఎట్ట ఈ పని అనుకున్నావు కదా, ఇంక నీకు కొత్త వ్యాపారం ఏదైనా చేసుకుందు, అది ఇది ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పి అతను వాళ్ళు ఏం చేశారంటే టీ తాగుదాం రా అన్నారు. వద్దు దాన్ని కూడా పర్లేదురా రా టీ తాగుదా మనం బాయ్ అన్నారు.
విషయం ఏందంటే ఎవరి వల్ల అయితే మనం ఇబ్బంది పడ్డామో వాళ్ళే మళ్ళీ మనతో మంచిగా మాట్లాడితే మనం ఎలా నమ్ముతాం చెప్పండి? మనమంటే నేను కాదులే. అతను ఎలా నమ్ముతాడు? అతను టీ తాగిన తర్వాత ఒకరోజు టీ తాగారు. రెండో రోజు కూడా టీ తాగుదామన్నారు. ఇతనికి డౌట్ వస్తుంది. మూడో రోజొచ్చి ఇంకా మనం అలా స్థలాలు ఉన్నాయి అక్కడ. ఆ స్థలాలు కొనుక్కుంటే మంచిది. రేట్ తక్కువగా ఉండి ఇప్పుడు అనుకూలంగా ఉంది. ఎక్కడ టౌన్‌కి 6, 7 కిలోమీటర్ల దూరంలో. అంత దూరంలో స్థలాలు కొంటామా అనే ఆలోచన చేద్దాం అనే లోపల ఇంకా రా పోదాం, రేపు పోదాం, రేపు పోదాం, రేపు పోదాం ప్రెజర్ చేస్తున్నారు. అసలు విషయం ఏందయ్యా అంటే వీళ్ళ ఆలోచన ఏముందంటే ఈడి దగ్గర ఎంతో కొంత కాస్ట్‌ని కూసిన డబ్బులున్నాయి. అయి ఉండబట్టి కదా ఈడు మన కళ్ళ ముందు నవ్వుతా తిరుగుతుంది. వీడి దగ్గర సరే ఆ డబ్బులో లేకపోతే వీడి దగ్గర ఏదైనా వస్తువులు తాకట్టు పెట్టించి ముందు స్థలాలు కొనిస్తే ఆ స్థలాలని 10 సంవత్సరాల దాకా ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఎక్కడ స్థలం కొన్నా 10 సంవత్సరాల దాకా మార్కెట్ రేట్ అయితే ఉండదు. ఇంక అమ్ముకోవడానికి కుదరదు. ఇంకెట్టా ఇల్లు కట్టలేడు. అక్కడ ఊరికి దూరంగా ఎక్కడ కడతావు? ఊరికి 6, 7 కిలోమీటర్ల దూరం ఇల్లు కట్టడానికి పనికిరాదు అది. అది అమ్ముకోవడానికి పనికిరాదు. డబ్బులు బ్లాక్ చేసేస్తే ఈడు పూర్తిగా దెబ్బతినిపోతాడు. ఈడు మన కళ్ళ ముందు మనకు కాదని మనకెదురే మన కళ్ళ ముందు మన నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మన కళ్ళ ముందే కనపడతాడా? వీడి కళ్ళ ముందు కూడా కానరాకుండా చేయాలంటే ఏం చేయాలని ఒక పథకం వేశారండి. పథకం వేసి ఒకళ్ళేమో స్థలాలు కొనమని చెప్పి సలహాలు ఇస్తున్నారు. ఇంకొకళ్ళేమో ఏదో స్కీమ్‌లో చేరి డబ్బులు కట్టమని సలహాలు ఇస్తున్నారు. అంటే మనిషి పగ ఒక రాగాన్ని చల్లారదు. తాజుపాము పగబడితే 16 ఏళ్ళు అన్నట్టుగా మనిషి పగ కూడా చాలా భయంకరంగా ఉంటది. మీరు చూసారా? బంధువుల పగ ఒక రకం. బంధువుల పగ అంటే నీకు వాళ్ళు డైరెక్ట్‌గా మాట్లాడతారు. ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళకి మనకి గొడవలొచ్చేస్తాయి. ఇంక వాళ్ళు మన దగ్గర గాని వాళ్ళ దగ్గర మనం పోం. అంతవరకు సేఫ్ అవుతాం. కానీ వీళ్ళు బంధువులు కాదు. వీళ్ళు సమాజంలో తిరిగే మన చుట్టూ తిరిగే వాళ్ళే మనతో మంచిగా ఉండేవాళ్ళే. మన ముందు ఒక రకంగా ఉంటారు. మన వెనక ఒక రకంగా ఉంటారు. అసలా పని లేకుండా ఊరక తిరిగేవాడు స్థలాలు కొనడానికి డబ్బులు యాడుంటాయి వాడి దగ్గర. కాకపోతే కమిషన్ వ్యాపారం చేయమంటే చేస్తాడు గానీ స్థలం పెట్టుబడి పెట్టుకుంటానికి డబ్బులుండవు కదా! మరి ఏదైనా స్కీమ్‌లో చేరి డబ్బులు కట్టనికి వాడి దగ్గర డబ్బులేవుంటాయి అని ఇక అతను నా దగ్గర అసలే డబ్బులు లేక నేనేదో తిరుగుతుంటే నా మీద పడ్డారేందిరా బాబు మీరంతా అని చెప్పి అతను చిన్నంగా ఇంక ఒక్కొక్కరినొకరిని రప్పించుకొని వస్తున్నారు. రోజుకొకరు తగులుతున్నారు. అంటే ఇంక ఈ పని అయిపోయింది కదా! ఇంకోటి ఏదైనా చేయాలి. అసలు వాళ్ళకెందుకు అంత ఇంట్రెస్ట్ మన మీద? ఆలోచన చేయండి ఒకసారి. వాళ్ళకెందుకు ఉంటది మన మీద అంత ఇంట్రెస్ట్? ఈ రోజుల్లో ఎవరిది వాళ్ళదే. అంటే ఎట్టుంటదంటే ఈ ఇల్లు గాలి ఒకడేడుస్తుంటే సూర్యులో సుట్టకి నిప్పడిగాడంట ఇంకొకడు. అలా ఉంటదనమాట. వాడు ఎవడైనా వాళ్ళ కళ్ళ ముందు మనం దెబ్బ కొట్టాలంటే దెబ్బ కొట్టిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందు ఇంకోటి కాన రాకూడదు. వాడు కనపడ్డాడంటే వాడితో మంచిగా ఈ నక్కల మాదిరిగాను, తోడేళ్ళ మాదిరిగా స్నేహం చేసి, గుంపుగా రౌండ్ అప్ చేసి, అంతా గుంపుగా తయారై వాడిని దెబ్బ కొడతారనమాట. ఇలాంటి మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాం. తోడేళ్ళు, నక్కలు. పులుల వల్ల ప్రమాదం కాదు సుమా. ఈ నక్కలు, తోడేళ్ళ వల్ల ప్రమాదం. మనతో వాళ్ళు మంచిగానే ఉంటారు. ఎంత గొడవ పెట్టుకోరు ఎట్టి పరిస్థితుల్లో. మన ఆవేశం, ఎమోషన్ మొత్తాన్ని కడుపులో పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు కొట్టాలో సందర్భం చూసి, అదును చూసి దెబ్బ కొడతారనమాట. కానీ ఒకటి వాస్తవం మనం చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళని తప్పించుకోవాలంటే ఒకటే దైవ బలమే మార్గం మనకి. దైవమే రక్ష. మనం ఎప్పటికి కూడా ఒకసారి మనల్ని దెబ్బ కొట్టిన మనిషిని వాళ్ళతో మనం స్నేహంగా ఉండం, సాన్నిహిత్యంగా ఉండం అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి మనల్ని దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తారు. చాలామంది ఎదురు దాడి చేస్తారు. వాళ్ళ వల్ల ప్రమాదం లేదు. ఈ వెనక పక్క నుండి పోటు పొడిచే వాళ్ళ ప్రమాదం. మనం ఏది మాట్లాడినా వాళ్ళ మనసులో పెట్టుకుంటారు, కడుపులో పెట్టుకుంటారు, బయటపడరు. కానీ కొట్టేటప్పుడు దెబ్బ కొట్టి నీళ్ళు అని మనం తెలుసుకునేటప్పుడు మన మనసులో ఉంటాం. వాళ్ళని ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం. నీకు ప్రమాదం ఎదురుగా దాడి చేసేవాడి వల్ల ప్రమాదం కాదు. వెనక ఎన్నుపోటు పొడిచేవాడే ప్రమాదం. వీళ్ళ నుంచి తస్మాత్ జాగ్రత్త. లేకపోతే మనకి ఈ బతకనివ్వరు వాళ్ళు. ఇంకా అతను ఇవన్నీ తెలుసుకొని ఇదేందిరా బాబు వీళ్ళు మళ్ళీ నా మీద కుట్ర పడినారని చెప్పి అతను ఇంకా జాగ్రత్తగా పక్కన వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే మీకు అర్థమైందా? ఒకసారి మనం ఏదైనా సెంటర్‌లో పని పోగొట్టుకున్నా గానీ, ఎవరితోటైనా గొడవలు వచ్చినా గానీ, వాళ్ళు మళ్ళా మనకు మంచి చేస్తారంటే ఎలా చేస్తారు చెప్పండి? నోటికాడ కూడు లాగేసినోడు మళ్ళా నోటికాడ అన్నం పెడతాడా చెప్పండి? ఈసారి వాళ్ళు కొట్టే దెబ్బ చాలా బలంగా ఉంటది. చాలా గట్టిగా ఉంటది. ఇంగా కోలుకోలేని దెబ్బ తింటారు. అందుకే మిత్రమా ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. మన పక్కనే ఉంటారు, మన చుట్టూతో ఉంటారు, మనకు మంచి చెప్పినట్టే చెప్తారు. ముంచేస్తారు. తర్వాత మనం బయటపడటం చాలా కష్టం. ఇలాంటి వ్యక్తుల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తెలుసుకోండి. జాగ్రత్త పడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.